హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రామాయణంలోని యుద్ధకాండం గురించి చూద్దాం. ఇంతకంటే ముందు వీడియోస్లలో నేను రామాయణంలోని ఇతర కాండాల గురించి కూడా చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోస్ని కూడా మన ఛానల్లో వినవచ్చు. ఇప్పుడైతే యుద్ధకాండంలోని ఫస్ట్ పార్ట్ ఈ వీడియోలో చూద్దాం. హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ రావణాసురుడి లంకలో సీతమ్మను చూస్తాడు. చూసి వచ్చి శ్రీరాముడితో సీతాన్వేషణ వృత్తాంతాన్ని మొత్తం చెప్తాడు. ఇక్కడి నుండి యుద్ధకాండ అయితే ప్రారంభమవుతుంది. శ్రీరాముడు సీతాన్వేషణలో హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు. కేవలం ఇచ్చిన పనిని నెరవేర్చేవాడు మధ్యముడు. తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తి చేయలేనివాడు అధముడు. సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమి ఇవ్వగలనంటూ దగ్గరకు తీసుకొని గట్టిగా గుండెకి హత్తుకున్నాడు శ్రీరాముడు. ఇదే తనకివ్వగల సర్వస్వం అన్నాడు. అంటే ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా. శ్రీరాముని మనసులో మళ్ళీ దుఃఖం పొంగి పొర్లుతుంది. సుగ్రీవుడు ఊరడించాడు. నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుందన్నాడు. దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుందన్నాడు. శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు, క్రోధం చూపించవలసిన సమయం అని సూచించాడు. మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు. మధ్యాహ్నం అయింది. ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడు. శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందుకు నడవాలి. లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి. బాలురు, వృద్ధులు, బలహీనులు కిష్కిందలోనే ఉండాలి. సుగ్రీవ, నేను హనుమంతుడి భుజం మీద, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతాం. నువ్వు పల్లకి నెక్కి మాతో పాటు రావాలి. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి. వెళ్ళే మార్గంలో నగరాలు, గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళకూడదు. జల ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు. ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు. వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు. సభలోని వారు రావణ, ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు. నరవానరులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారు. రాముణ్ణి హతమార్చగలవని లంకేశుని ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ప్రహస్తుడు మొదలైన వారు శత్రుసేనలను తామే తుదముట్టించగలమని డంబాలు పలికారు. ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు. రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు. శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు? మన రాజే సీతను అపహరించుకు వచ్చాడు. దీనివల్ల పాపం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి, ఆయుష్ తగ్గుతుంది, సంపదలన్నీ నశిస్తాయి. కనుక సీతను శ్రీరామునికి అప్పచెప్పడమే అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రావుని వైపు తిరిగాడు. అన్న అనవసరంగా కోపించడం మంచిది కాదు. అది ధర్మానికి ఆటంకం అవుతుంది. విభీషణుని ఈ హితబోధ చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది. రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుణ్ణి తప్పుపట్టాడు. సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నాడు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు. ఇదంతా గత జల సేతు బంధనమే, అంటే నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడమేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు. శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండడం నీ అదృష్టం అన్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముని తుదముట్టించే భారం తనదేనని ప్రకటించాడు కుంభకర్ణుడు. రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలు లోనయ్యాడు. తీవ్ర స్థాయిలో నిందించాడు. అన్న తండ్రితో సమానుడని అతని నిందనలను సహించాడు విభీషణుడు. కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు. ధర్మం వీడిన రావణుని విడవడానికే విభీషణుడు నిర్ణయించుకున్నాడు. 2 గడియల్లో రామలక్ష్మణులున్న చోటికి 4 అనుచరులతో చేరాడు. ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరాడు విభీషణుడు.
అనుగ్రహించాడు దాశరథి. విభీషణుడు శ్రీరాముని పాదాలపై వాలాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణునితో, నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాటిచ్చాడు. రాముడు విభీషణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్రదళం తెచ్చి లంకకు రాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుని చేయమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు. సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ప్రార్థించాడు. 3 రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలవలేదు. శ్రీరాముని కన్నులు ఎర్రబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేటట్లు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతి అంతా అల్లకల్లోలమవుతుంది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరిగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి దారిస్తానన్నాడు. ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు. ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు. పాపాత్ములు, దోపిడీదారులు ఉండే ద్రుమకుల్యం పైన ప్రయోగించమన్నాడు సముద్రుడు. అది జరిగిపోయింది. విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. వంతెనను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను, బండరాలను మోసుకు వస్తున్నారు. సముద్రంలో పడవేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది. నలుని సూచనను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరగబోతుంది. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువునకు కట్టడం 5 రోజుల్లో పూర్తయింది. శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందుకు నడుస్తున్నారు. సైన్యం వారిని అనుసరిస్తున్నది. సైన్యంలో కొందరు వెనుక నడుస్తున్నారు, కొందరు సేతువు మధ్యలో నడుస్తున్నారు, మరికొందరు 2 పక్కల నడుస్తున్నారు. కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వస్తుంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు. వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది. అందరూ అవతలి తీరం చేరారు. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు. ఎవరి బాధ్యతలను వాళ్లకు అప్పగించాడు. రావణుడి మంత్రులైన శుకాసరులను శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలు దాల్చి వానరులలో చేరారు. విభీషణుడు వాళ్ళని గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. క్షమించాడు శ్రీరాముడు. తమను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే అడ్డు లేదని వాళ్లకు చెప్పాడు. సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ శుకాసరులను పంపివేశాడు. వారు వెళ్ళి ఇక్కడ విషయాలన్నీ పొల్లుపోకుండా రావణునికి తెలిపారు. రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు. అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని సీతతో పలికాడు. ఆమె నమ్మలేదు. మాయావి అయిన విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచాడు. అతడు రామునిదే అనిపించే మాయా శిరస్సును, ధనుర్బాణాలను తీసుకువచ్చి చూపించాడు సీతకు. ఇప్పటికైనా తన్నాశ్రయించమని సీతను కోరాడు రావణుడు. సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుని భార్య సరమ సీతని ఊరడించింది. ఇదంతా రాక్షస మాయ అని చెప్పింది. శ్రీరామచంద్రులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఎత్తైన ఆ పర్వత శిఖరం నుండి లంకానగర శోభను చూశారు. లంకలో మేడ పైభాగంలో టీవీగా కూర్చున్న రావణుణ్ణి శ్రీరాముడు చూశాడు. వానర ప్రముఖులు చూశారు. సుగ్రీవుడు ఒక్క ఉదుటన లేచి కోపంతో ఊగిపోతున్నాడు. క్షణకాలలో సువేల పర్వతం నుంచి రావణ భవనంపైకి వాలాడు. తాను శ్రీరాముని మిత్రుడని, తన దగ్గర తప్పించుకోవడం లంకేశుని తరం కాదని హెచ్చరించాడు. రావణుడి పైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. సుగ్రీవ, ఇంతవరకు నీవు నా కంటపడలేదు, లేకుంటే ఎప్పుడో హీనగ్రీడవు, అంటే తల తెగిన వాడవు అయ్యేవాడవి అంటూ గర్జించాడు. ఇద్దరి మధ్య బహాబహి యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుణ్ణి ముప్పు తిప్పలు పెట్టి క్షణాలలో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడు. తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు. రావణుడి దగ్గరకు అంగదుణ్ణి రాయబారిగా పంపాడు శ్రీరాముడు. సీతను అప్పగించపోతే శ్రీరాముని చేతిలో మరణం
మరణం తప్పదని లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యం రావణునికి వినిపించాడు అంగదుడు. సభ అట్టుడికిపోయింది. 4 రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకొని ప్రాసాదంపైకి ఎగిరాడు. అక్కడి నుండి వారిని బలంగా నేలపైకి విసిరాడు. సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముణ్ణి చేరాడు. రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు. ధనస్సుకు పని చెప్పవలసిన సమయం ఆసన్నమైందని భావించాడు. లంక మీదికి దండయాత్ర మొదలయ్యింది. లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీది నుంచే పరిస్థితిని గమనించాడు. దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. యుద్ధం మొదలైంది. 2 సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు. చీకటిలో ఎవరు రాక్షసుడో వానరుడో అడిగి తెలుసుకొని మరీ కొట్టుకుంటున్నారు. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దీనికి తట్టుకోలేకపోయాడు. కపట యుద్ధానికి దిగాడు. రామలక్ష్మణులు మూర్ఛపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు. వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలిపాడు. రావణుడు అభినందించాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్లారు. నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది. మరణించారని భావించి కన్నీరు కాల్వలు గట్టేలా ఏడ్చింది. పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో ధైర్యాన్నిచ్చింది. రామలక్ష్మణులు బతికే ఉన్నారనే ఆధారాలను చూపింది. వానర సైన్యం ప్రసన్నంగా ఉండడం ఒక కారణమని, అన్నింటినీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానంపై తీసుకురానే రాదు అని చెప్పడంతో సీత మనసు కుదుటపడింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు. వానరులు జయాజయ ధ్వానాలు చేశారు. అవి రావణుని గుండెలో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనించాయి. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు, అకంపనుడు అంగదుడి బారిన పడి వజ్రద్రంష్ట్రుడు నీరుడికి చిక్కి ప్రవస్తుడు యమపురి బాట పట్టారు. రావణుడి బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. రాముడు విల్లు అందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానర సేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి దాటికి అడ్డుకట్ట వేశాడు. అరచేతితో హనుమంతును బలంగా చరిచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నాడు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకొని, వానరా బల, నాకు శత్రువువే అయినా నీ శక్తికి మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది. స్పృహ తప్పాడు లక్ష్మణుడు. అతన్ని ఎత్తుకొని వెళ్లాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమైనాడు రావణుడు. అంతలో ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్లు చేశాడు. లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చొని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనస్సు, కిరీటం దాసోహమన్నాయి. శ్రీరాముడు దయతలిచాడు. రావణునితో, నీవు యుద్ధంలో అలసిపోయావు, సేద తీర్చుకునిరా, అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని శుతిమెత్తగా చెప్పాడు. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమాన భారం రావణుణ్ణి ఒకచోట కూర్చోనివ్వడం లేదు. కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు రావణుడు. అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రాక్షసులకు. కుంభకర్ణునికి 6 నెలలు నిద్ర, 1 రోజు భోజనం. అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది. కుంభకర్ణుడు రావణుణ్ణి సమీపించాడు. జరిగిందంతా చెప్పాడు రావణుడు. తెలివిగలవారు జరిగిన దానిని గూర్చి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు. తనకు సహాయపడమని కుంభకర్ణుని కోరాడు రావణుడు. ఆపదల పాలైన వారిని ఆదుకొనువాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి కష్టాలు పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకొనువాడే ఆప్తుడని రావణుడన్నాడు. కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావు దెబ్బతీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలో దారి పట్టారు. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. ఇంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సుని ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముని బాణధాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. ఆ తల తలగడం వల్ల రాజవీధులలోని ఇంటి కప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణ వార్త రావణుణ్ణి కృంగదీసింది.
రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మహస్త్రానికి బలైనాడు. తమ్ముణ్ణి కొడుకుని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకొని యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణుల మీద బ్రహ్మహస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నారు. వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి వార్తను తెలిపాడు. వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు. బ్రహ్మ మీది గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. చాలామంది దెబ్బతిన్నారు. హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు. సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు. దానిని బట్టి విభీషణుని గుర్తించానన్నాడు. హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణునికి. హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, లేదా హనుమంతుడు మరణిస్తే అందరం బతికి ఉన్నా చచ్చిన వాళ్ళతో సమానమేనన్నాడు జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వౌషధి మహాపర్వతాన్ని పెళ్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఔషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి. చనిపోయిన వానరులు మళ్ళీ లేచి కూర్చున్నారు. సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పు పెట్టారు. ఇంతటితో యుద్ధకాండలోని పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ 2 ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.